నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సబ్కా మాలిక్ ఏక్ అంటూ తన ధర్మ ప్రబోధంతో జనాన్ని జాగృతం చేసిన మహనీయుడు సాయినాథుడు. నిశ్చలమైన నిర్మలమైన భక్తితో నమ్మిన వారిని వెన్నంటి ఉండే అపార దయా సముద్రుడు సాయినాథుడు. అల్లా సాయి, మౌలా సాయి, దయా సాయి అంటూ కులమత భేదాలంటూ లేని సాధు స్వరూపుడికి దేశమంతటా మందిరాలు వెలిశాయి. ఆ పరంపరలోని దివ్య మందిరం ఒకటి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామ శివారులోని మాధవనగర్లో నెలకొని ఉంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిర విశేషాలను తెలుసుకుందాం. శ్రీ షిరిడీ సాయినాథుడు ప్రతిపాదించిన సూత్రాలు సమత, మమత, శ్రద్ధ, సబూరి ఆయన అనుగ్రహించిన జంటవరాలు, శాంతి, ప్రేమ, దయ, సత్యం ఆయన అందించిన చతుర్మార్గాలు, సచ్చీల జీవనం, సత్సంగ మార్గం ఆయన ప్రతిపాదించిన అంశాలు. ఆ మహనీయుడు, మహితాత్ముడు, దివ్యావధూత శ్రీ షిరిడీ సాయినాథుడు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామ శివారుల్లోని మాధవనగర్లో గల శ్రీ సాయిబాబా మందిరం ప్రధాన రహదారికి సమీపాన్ని సువిశాలమైన ప్రశాంత వాతావరణంలో ఈ మందిరం నెలకొని భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్ని అందిస్తోంది. శ్రీ బాలగౌడ్ గారి దంపతులు ప్రయాణం చేస్తుండగా అకస్మాత్తుగా మందిర పరిసరాలలో తన కారు చెడిపోవడంతో చింతిస్తూ ఇప్పుడున్న ఈ ప్రదేశంలో నిద్రించగా శ్రీ షిరిడీ సాయినాథుడు స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ మందిరాన్ని నిర్మించమని ఆదేశించినట్లు మరునాటి ఉదయం కారు వెంటనే ఎటువంటి సమస్య లేకుండా బాగు కావడం, ఇవన్నీ బాబాగారి విభూతులేనని తలచి సకాలంలో శ్రీ సాయిబాబాకు మందిరాన్ని నిర్మించినట్లు ఇక్కడ స్థల మహాత్మ్యం చెబుతోంది. సింహద్వారానికి ప్రక్కనే శ్రీ విఘ్నేశ్వర స్వామి కొలువై భక్తుల విఘ్నాలను తొలగిస్తూ అభయాన్ని ప్రసాదిస్తుంటాడు. విశాలమైన ఈ మందిర ప్రాకార కుడ్యాలపై శ్రీ సాయి సచ్చరిత్రకు సంబంధించిన పలు ఆకృతులు కొలువుదీరి ఉంటాయి. మరోవైపు శ్రీ మహావిష్ణువు అవతారాలు దాల్చిన దశావతారాల మూర్తులు కొలువై ఉంటాయి. గర్భాలయంలో కొలువైన శ్రీ షిరిడీ సాయినాథుడు అందంగా, ఆకర్షణీయంగా, సర్వాంగ సుందరంగా కానవస్తాడు. సుఖాసీనుడైన ఆ స్వామి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. సాయినాథుణ్ణి నిండు మనస్సుతో కొలిచి కైమోడ్పులర్పిస్తారు. ప్రధాన మందిరంలో సమున్నత పీఠంపై చిదానంద రూపుడైన బాబా భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తారు. పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా గోచరిస్తాడు. సకలాలంకృత శోభితుడై సర్వోపచారాలతో బాబా విగ్రహం జీవకళతో కాంతులీనుతుంటుంది. మాధవనగర్ శ్రీ సాయి మందిరంలో సుప్రభాత సేవతో సాయికి పూజాధికాలు ప్రారంభమవుతాయి. ప్రతి నిత్యం 4 హారతులతో సాయి విభుని ఆరాధనా పరంపర కొనసాగుతుంటుంది. సేజ్ హారతి, కాకడా హారతి, ధూప్ హారతుల్ని సమర్పిస్తారు. త్రిసంధ్యలలో సాయినాథునికి పూజాధికాల్ని నిర్వహిస్తారు. సాయి అవధూతకు మంగళ నీరాజనాల్ని మనోహర భరితంగా సమర్పణ చేస్తారు. అనంత తేజోరూపమై భక్తుల్ని అనుగ్రహిస్తున్న సాయిబాబా ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత నెలకొంటుంది. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు పేరైన ఆ మందిరం వివిధ ఉపాలయాలతో అలరారుతోంది. ఆ ఉపాలయాలను ఓసారి దర్శించుకుందాం. సాయి కొలువుదీరిన ఈ మందిర పరిసరాలలోనే ఓ శివాలయం నెలకొని ఉంది. సకల జీవులకు ఆనంద ప్రమోదాల్ని అందించే ఐశ్వర్యదాయకుడు ఈశ్వరుడు. లింగాకృతి దాల్చిన ఆ మహాదేవునికి అనేక నామాలు. అటువంటి ఆ శివ పరమాత్మ స్వచ్ఛ స్ఫటికలింగ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. స్వామికి అభిముఖంగా పాలరాతి నందీశ్వరుడు సదా పరమేశ్వరుడి సేవలో నిమగ్నమై ఉంటాడు. పరమేశ్వర లింగానికి ప్రక్కనే చతుర్భుజ గణపతి దర్శనమిస్తాడు. ఈ చిన్న మందిరం పూర్తిగా సకల దేవతామూర్తుల చిత్రపటాలతో అలంకృతమై ఉంటుంది. భక్తులు పారవశ్యంతో శివ పరమాత్మకు, గణపతికి సభక్తికంగా ప్రణమిల్లుతారు. ఈ మందిరానికి ప్రక్కనే రామాలయం కానవస్తుంది. వివిధ దేవతామూర్తుల చిత్రాలతో కూడిన ఈ మందిరంలో
శ్రీ రామలక్ష్మణ సీతా సహిత ఆంజనేయ స్వామి వార్లు కొలువై ఉంటారు. మనిషిగా అవతరించి మహనీయుడిగా కారణజన్ముడిగా తన అవతార పరంపరకు సార్థకత చేకూర్చాడు. అటువంటి దివ్యమూర్తిని ఈ దివ్య మందిరంలో దర్శించి భక్తులు ఒక్కసారి రాముని గుణాలను స్మరించుకుంటారు. శ్రీ షిరిడీ సాయి ఆలయ పరిసరాలలోని చతుర్భుజి అయిన లక్ష్మీదేవి అమ్మవారు ప్రత్యేక సన్నిధిలో భక్తుల దర్శనార్థమై కానవస్తుంది. తోరణ సహితంగా కొలువై ఉన్న అమ్మవారి పై భాగంలో ప్రాకార కుడ్యానికి శంఖు చక్ర తిరునామాలు అగుపిస్తాయి. ఈ మందిర పరిసరాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్త్యాత్మక స్వరూపంగా కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు. కర్పూర కాంతి దేహాయ బ్రహ్మమూర్తి ధరాయ చ వేదశాస్త్ర పరిజ్ఞాన దత్తాత్రేయ నమోస్తుతే అని భక్తులు స్వామికి దీపహారతులు సమర్పించి పూజించి తరిస్తారు. తమ కోర్కెలు నెరవేరాలని సంకల్పించిన భక్తుల ముడుపులు కట్టే పవిత్ర స్థావరం ఇక్కడే నెలకొని ఉంది. రావి వేప కలగలిసిన అశ్వత్థ నారాయణ వృక్షం ఇక్కడ నెలకొని ఉండటం విశేషంగా భక్తులు భావిస్తారు. వృత్తాకారంగా నిర్మితమైన వృక్షఛాయిలో వాల్మీకంపై పంచపడగల నాగేంద్ర స్వామి కొలువై ఉంటాడు. సంతానార్థులు నాగసన్నిధి వద్ద పూజలు నిర్వహించుకుంటారు. ఈ వాల్మీకానికి అభిముఖంగా తులసికోట నెలకొని ఉంటుంది. మందిర కుడ్యాలపై సాయి దివ్యమూర్తి నెలకొని ఉంటుంది. శ్వేత వర్ణంతో మిరిమిట్లు గొలిపే ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ పరిసరాలలో ప్రత్యేక ఆకర్షణగా పద్మాసనంలో తపస్సు చేసుకుంటున్న నీలివర్ణపు ఛాయలో ఉన్న చతుర్భుజ పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. జటాజూటంపై గంగాదేవి ఉండగా పరిచారికులు సపర్యలు చేస్తుండగా స్వామి తపస్సులో నిమగ్నమై కానవస్తాడు. ఇక్కడికి కొద్ది దూరంలో చదువుల తల్లి శారదాదేవి వీణాధారినిగా దర్శనమిస్తుంది. సకల విద్యలను ప్రసాదించే ఆ తల్లి ఇక్కడ కొలువై భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటుంది. శ్రీ సాయిబాబా మందిరంలో సాయినాథుడికి ప్రతి గురువారంతో పాటు విశేష పర్వదినాల్లో జరిగే పూజలు నయన మనోహరం. భక్తి విశ్వాసాల మేలు కలయికగా ఇక్కడి సాయికి జల క్షీర పుష్పాభిషేకాలు నిర్వహించి తరిస్తారు. ఆ సాయినాథుడికి జరిగే అభిషేక వేడుకను తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఆ అభిషేక ఘట్టాన్ని కనులారా తిలకిద్దాం. భక్తుల ఆంతరంగిక మానసిక బాహ్య కాలుష్యాల్ని నివారింపజేస్తుంది అభిషేక వేడుక. మనోవికారాల్ని తొలగించి సంపూర్ణ ప్రక్షాళన చేస్తుంది. అందుకే భక్తులు సాయికి ప్రియమార అభిషేక వేడుకను సభక్తికంగా నిర్వహిస్తారు. ప్రధాన మందిరంలో సమున్నత పీఠంపై వేంచేసి ఉన్న సాయినాథుడు మధుర మనోజ్ఞమూర్తిగా ప్రకటితమవుతాడు. అభిషేకానంతరం సాయిని సర్వాలంకార శోభితంగా తీర్చిదిద్దుతారు. విశేష అలంకారాలతో శోభిల్లే సాయి అపర దత్తావతారమూర్తిగా, యోగిరాజ పుంగవునిగా, సమర్థ సద్గురువుగా, ఈశ్వరాంశ విరాన్మూర్తిగా తేజిరిల్లుతాడు. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. సాయి సన్నిధిలో ధుని ప్రత్యేక పూజనీయ స్థలం. ఈ ధునికి విశేషమైన పవిత్రత నెలకొని ఉంది. సిరిడి నుంచి తీసుకువచ్చిన అగ్నితో ఏర్పరిచిన ధునిగా చెబుతూ ఉంటారు. బర్దిపూర్ మాధవనగర్లోని శ్రీ సాయిబాబా మందిరంలో షిరిడీలో వలె ఇక్కడ కూడా ద్వారకామాయి నెలకొని ఉంటుంది. షిరిడీలో నిరంతరం ధ్యాన నిమగ్నుడై అలౌకికానుభూతిలో విహరించే బాబా తన యోగశక్తితో అగ్నిని ప్రజ్వలింపజేశాడని చెబుతారు. అగ్నిగుండానికి ప్రతీకగా సాయి మందిరంలో ధుని నెలకొని ఉంటుంది. సాయి యోగశక్తికి ప్రతీకగా భావించే ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
ద్వారకామాయి నుంచి వెలువడే విభూతి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ మందిర ప్రాంగణంలోనే కార్తీక మాసాలలో ప్రత్యేక పర్వదినాలలో విరివిగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. అర్చకుల మంత్రాల మధ్య సాగే ఈ సత్యనారాయణ స్వామి కథ భక్తుల మనస్సులను అంతఃశుద్ధి చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. వ్రతానం సత్యనారాయణ వ్రతం శ్రేష్టం అని చెప్తారు. సకల దుఃఖాలను తొలగించి సంపదలను కలిగించే వ్రతం ఇది. అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఈ నిలయం పెట్టింది పేరుగా వెలుగొందుతోంది. భక్తి ఉన్న చోటే తానుంటానని బాబా సెలవిచ్చారు. భక్తమయమైన ఈ సన్నిధిలో ప్రతినిత్యం సాయి కీర్తనలు, భజనలు, కోలాటాలు ఆనందప్రదాయకంగా కొనసాగుతాయి. విద్య, వినయం, శాంతిని ప్రసాదించే సాయి పవిత్ర ప్రాంగణమిది. ఈ ప్రాంగణంలో జరిగే కోలాటాల కోలాహలాన్ని మనం కూడా తిలకిద్దాం. బర్దీపూర్ మాధవనగర్లోని శ్రీ సాయిబాబా మందిరం వివిధోపాలయాల లోగిలిగా అలరారుతోంది. నిజామాబాద్ జిల్లాలోని పెద్ద సాయి మందిరంగా విశిష్టతను సంతరించుకొని విరాజిల్లుతోంది. విశ్వాసంతో భక్తులు ఎక్కడెక్కడి నుండో తరలివచ్చి సాయిని కొలుచుకొని భజన, కీర్తన, కోలాటాలలో ఆడ మగ తేడా లేకుండా పాల్గొని తరిస్తారు. ఎన్నో విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. గురువు మార్గదర్శకత్వంలో జీవిత నౌక సులభంగా, సురక్షితంగా గమ్యం చేరుతుంది. అలాంటి పరమ గురువు సమర్థ సాయినాథుడు. ఆ సాయీశ్వరుడి కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని సభక్తికంగా వేడుకుందాం. మానవునిగా జన్మించి దైవత్వాన్ని సాధించి ఉన్నత విలువల్ని ప్రబోధించిన ప్రేమాస్పద మూర్తి సాయిబాబా. సమత, మమత, శాంతి, కరుణలను అనుగ్రహించి వైషమ్యాలు, వైరుధ్యాలు లేని సమాజ స్థాపన కోసం ఆ యోగి పుంగవుడు జీవన పర్యంతం కృషి చేశారు. ఆ మహాత్ముని అనుగ్రహం మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.